మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? రాత్రిపూట పడుకుందామంటే నిద్ర పట్టదు. మెదడులో వందలాది ఆలోచనలు. ఏదో సాధించాలనే తపన, కానీ ఎలా చేయాలో తెలియని గందరగోళం. మీరు ఎవరినైనా ప్రాణంగా నమ్మితే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని దూరం పెట్టడం, వ్యాపారంలో నమ్మి పెట్టుబడి పెడితే ఘోరంగా మోసపోవడం. అసలు నన్ను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళే ఈ ప్రపంచంలో లేరా అనే ఒక ఒంటరిగా కుమిలిపోవడం. ఒకవేళ ఈ లక్షణాలన్నీ మీలో ఉంటే మీరు వెంటనే మీ జాతక చక్రాన్ని చూసుకోవాలి. ఎందుకంటే మీ జాతకంలో అత్యంత శక్తివంతమైన అదే సమయంలో మీ జీవితాన్ని ఒక రోలర్ కోస్టర్ లాగా మార్చేసి ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి ఉండొచ్చు. దాని పేరే అనంత కాల సర్పదోషం. అందరూ కాల సర్పదోషం అనగానే ఏదో జరిగిపోతుందని భయపడుతుంటారు. కానీ ఇది శాపమా లేక భవిష్యత్తులో మిమ్మల్ని అందనంత ఎత్తులో నిలబెట్టి రాజయోగమా? ఈరోజు మనం దీని గురించి ఎక్కడ వినని ఎవరు చెప్పని ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఈ అనంత కాలసర్ప దోషం వీడియో మీ జీవితం పట్ల మీకున్న దృక్పథాన్ని మార్చేస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న చాలా ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మీకు దొరకబోతున్నాయి. మొదటగా ఈ పేరులోనే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అనంతం అంటే అంతం లేనిది. అంటే ఈ దోషం ఉన్నవారికి వచ్చే ఆలోచనలకు, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు, వాళ్ళు పడే మానసిక సంఘర్షణకు ఒక పట్టణ అంతం ఉండదు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య పుట్టుకొస్తుంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? గ్రహాల స్థితి ఎక్కడ ఉంటే ఈ యొక్క దోషం ఏర్పడుతుంది? జ్యోతిష్య శాస్త్రంలో ఈ అనంత కాలసర్ప దోషం అనేది రాహుకేతుల మధ్య ఏర్పడుతుంది. ఈ దోషంలో రాహు ఖచ్చితంగా మీ జాతక చక్రంలోని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్న జాతకులు అనుకుందాం. వృశ్చిక లగ్నంలో మనకు మీ జాతక చక్రం లగ్నంలో అంటే మొదటి ఇంట్లోనే రాహు కూర్చొని సరిగ్గా దానికి 180 డిగ్రీల ఎదురుగా అంటే 7వ ఇంట్లో కేతు ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో మిగిలిన 7 గ్రహాలు బందీ అయిపోతాయి. అంటే రాహుకేతులు వీళ్ళ మధ్యలో మిగిలి 7 గ్రహాలు బందీ అయిపోతాయి. ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. మొదటి ఇల్లు అంటే లగ్నం దేనిని సూచిస్తుంది? నేను, మీ మనసు, మీ ఆలోచన విధానం, మీ వ్యక్తిత్వం, మీ శరీరం, ఇవన్నీ మొదటిల్లే. మరి 7వ ఇల్లు దేన్ని సూచిస్తుంది? నా భాగస్వామి మరియు సమాజం. సో మీ భార్య లేదా భర్త, మీ వ్యాపార భాగస్వాములు, ఈ సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది 7వ ఇల్లే చెప్తుంది. అంటే మనిషి జీవితంలో అత్యంత కీలకమైన తనను తాను తెలుసుకోవడం మరియు ఎదుటివారితో సంబంధాలు నేర్పడం అనేది ఈ 2 స్థానాలను రాహుకేతులు ఆక్రమించడం వల్ల సమస్య నేరుగా మీ వ్యక్తిగత జీవితం మీద పడుతుంది. ముందుగా లగ్నంలోనే రాహు ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. రాహు అంటే ఏంటి? ఒక మాయ, ఒక ఇల్యూజన్, ఒక భ్రమ, ఒక ఉప్పెన లాంటి ఆలోచన ప్రవాహం. ఆ రాహు వెళ్ళి నేరుగా మీ యొక్క మనసును, మీ మెదడును శాసించే లగ్నంలో కూర్చుంటే ఆ వ్యక్తి ఆలోచనలు ఎప్పుడూ ఒక స్థిరంగా ఉండవు. విపరీతమైన ఓవర్ థింకింగ్ వీరి సొంతం. వీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చోలేరు. ఏదో సాధించేయాలి, ఒకసారి పైకి ఎదిగిపోవాలనే, నన్ను నేను నిరూపించుకోవాలనే విపరీతమైన తపన లోపల రగులుతూ ఉంటుంది. దీనివల్ల నిరంతరం ఒక తెలియని మానసిక అశాంతి వీరు ఖచ్చితంగా అనుభవిస్తుంటారు. పైకి చూసే వాళ్ళకి వీళ్ళు చాలా నార్మల్గా అనిపించవచ్చు, కానీ వాళ్ళ మెదడులో లోపల మాత్రం ఎప్పుడో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వీరొక పట్టణ ఎవరికి అర్థం కారు. వీళ్ళ ఆలోచనలు వేగం ఇతరులు అందుకోలేరు. అందుకే వీరికి కూడా ఎవరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అనే భావన బలంగా నాటుకుపోతుంది. ఒంటరితనం వీళ్ళను వెంటాడుతుంది. సరే, మొదటి ఇంట్లో రాహును మనసును లాగేస్తుంటే దానికి ఖచ్చితంగా ఎదురుగా సప్తమలు అంటే కేతు, అంటే 7వ ఇంట్లో కేతు ఉంటాడు. కేతు అంటే ఎవరు? విరక్తిని కలిగించేవాడు, డిటాచ్మెంట్ అంటే సంబంధాలను, బంధాలను తెంచేవాడు. ఈ కేతు వెళ్ళి జీవిత భాగస్వామిని సూచించే 7వ ఇంట్లో కూర్చుంటే ముందుగా జరిగే నష్టం వివాహ జాప్యం. పెళ్లి సంబంధాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఎక్కడ కూడా సెట్ అవ్వవు. ఒకవేళ అనేక ఆటంకాలు దాటి పెళ్ళి అయినా సరే వైవాహిక జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. నేను ఆశించిన భాగస్వామి దొరకలేదేమో అని, నేను కాంప్రమైజ్ అయ్యానేమో అని ఒక చిన్న లోపల అసంతృప్తి వీరిని నిరంతరం వెంటాడుతుంది. భార్య భర్తలు ఇద్దరు ఒకే గదిలా ఒకే మంచం మీద ఉన్నప్పటికీ వారి మధ్య ఒక కంటికి కనిపించే మానసికమైన దూరం ఉండిపోతుంది. ఒక ఎమోషనల్ గ్యాప్ ఉంటుంది. ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావడం చాలా కష్టం అవుతుంది. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు వస్తాయి. ఈగో క్లాసెస్ విపరీతంగా విడిపోతాయి. అప్పుడప్పుడు విడిపోతే బాగుంటుందేమో అనే విరక్తి కూడా కలుగుతుంది. ఈ 7వ ఇల్లు భార్య లేదా భర్త గురించి మాత్రమే కాదు, మనం చేసే బిజినెస్ పార్ట్నర్షిప్స్ కూడా ఈ ఇల్లు చూపిస్తుంది. అనంత కాల సర్ప దోషం ఉన్నవారు ఎవరినైనా గుడ్డిగా నమ్మి కలిసి జాయింట్ వ్యాపారాలు చేస్తే మోసపోవడం ఖాయం. 10 రూపాయలు పెడితే 100 రూపాయల నష్టం వస్తుంది. వాళ్ళ శ్రమను ఎదుటి వాళ్ళు వాడుకుంటారు తప్ప వీళ్ళకి దక్కాల్సిన క్రెడిట్ దక్కదు. ఒకరితో కలిసి పని చేయడం, ఇతరుల కింద అణిగిమణిగి ఉండడం వీరికి అంతగా అచ్చురాదు. ఇదంతా వింటుంటే ఈ దోషం ఉన్న వాళ్ళ జీవితం ఎప్పటికీ ఇలా కష్టాలతో ముగిసిపోతుందా, ఏది పట్టుకున్నా కలిసి రాదా అనే సందేహం మీకు రావచ్చు. ఇక్కడే ఉంది అసలైన జ్యోతిష రహస్యం. ఇదంతా ఒక నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరి ఇది రాజయోగం ఎప్పుడు మారుతుంది? సప్రమాణ జ్యోతిషాల ప్రకారం మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు ఉంటుంది. ఈ రాహుకేతుల దశ లేదా పాపగ్రహ ఏదైతే పాపగ్రహం అవుతుందో ఆ దశ పూర్తయిపోయి మీ జాతకంలో మిగిలి ఉన్న గ్రహ మొదలైనప్పుడు లేదా మిగిలి ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పటి వరకు మిమ్మల్ని కిందకి లాగిన ఈ అనంతకాల సర్ప దోషమే ఒక అద్భుతమైన యోగంగా, ఒక పవర్ఫుల్ రాజయోగంగా మారిపోతుంది. అది ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చిక లగ్న జాతకులకు రాహు ఇక్కడ పాపి, కేతు అనేది యోగకారకుడు. సో ఇక్కడ ఒకవేళ కేతు దశ మిగిలి ఉండి రాహు దశ అయిపోతే ఇది ఒక యోగంగా మారిపోతుంది.
ఇప్పటి వరకు మీ మనసులో గందరగోళం సృష్టించిన రగ్నరాహువే ఆ ఓవర్ థింకింగ్ని ఒక పెద్ద విజన్గా మారుస్తాడు. మీ ఆలోచన విధానం చాలా క్లియర్గా మారుతుంది. 10 మంది ఆలోచించలేని విధంగా మీరు ఆలోచించడం మొదలు పెడతారు. అసాధారణమైన ఆత్మవిశ్వాసాన్ని ఈ రాహు మీకు ఇస్తాడు. ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకునే శక్తిని, ధైర్యాన్ని మీకు ప్రసాదిస్తాడు. నిన్నటి వరకు వీడేం చేయలేడు, వీడికి ఏం చేత కదన్నా అని ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకోలేక దూరం పెట్టారో వాళ్ళే ఆశ్చర్యపోయి తలెత్తి చూసేంత ఉన్నత స్థాయికి ఈ యొక్క అనంతకాల సర్పయోగం మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పటిదాకా మీరు పడ్డ అవమానాలు, మీరు భరించిన మానసిక శోభ, మీరు కోల్పోయిన బంధాలు, వీటన్నిటిని వడ్డీతో సహా దక్కే అసలైన రివార్డ్ ఈ రాజయోగం. కాబట్టి మీ జాతకంలో అనంతకాల సర్ప దోషం ఉంటే కృంగిపోకండి. అది మిమ్మల్ని చెక్కడానికి ప్రకృతి వాడుతున్న ఒక ఉలి మాత్రమే. మీ కష్టకాలం ముగిసే సమయం వచ్చినప్పుడు మీకంటే ఒక సామ్రాజ్యం సిద్ధంగా ఉందని గుర్తుంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించిందో, మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయో కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో లోతైన జ్యోతిష రహస్యాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. జై హింద్.